ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యాశిషులు శుభం. గురుగారు, మనకి ఇప్పుడు అనుకుంటూ ఉంటాము ఆత్మల గురించి మాట్లాడుకున్నప్పుడు చెడు ఆత్మ అంటే మనకు ఆత్మలు హాని చేస్తాయనే ఎక్కువగా పర్సెప్షనే ఉంటుంది. మామూలుగా ఆలోచన విధంగా చూస్తే దయ్యాలు అవుతారు చనిపోయిన తర్వాత అని చెప్పేసి, వాళ్ళు హింసిస్తారనో ఏదో, అది కూడా కోరికలు తీరకుండా వాళ్ళు చనిపోతే చెడు ఆత్మలుగా తయారయ్యి అవి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయని అంటారు. అసలు ఆత్మలుగా మారతారా? అసలు మారినా కానీ అవి ఏమన్నా నిజంగానే మన జీవితాలపైన ప్రభావం అనేది చూపిస్తాయంటారా? అసలు కొంచెం విశేషంగా చెప్తే ఆ పరమాత్మలోంచి వచ్చినటువంటి జీవాత్మలు, మహాత్మ, అది ప్రపంచం అంతా తేజో రూపంలో ఉండేటువంటి శక్తి పుంజములు. ఒక్కొక్క అది విడబడప్పుడు ఏమిటంటే ఒక పాదరసం ఉంటుంది, తీసుకోండి. పాదరసాన్ని ఓ గుప్పెడు ఇంత పెద్ద పళ్ళెంలో వెయ్యండి, ముక్కలు చెక్కలుగా అయిపోతాయి. ఆ ప్రతి ముక్క దగ్గరికి వెళ్ళండి, మూలంలోంచి విడిపోయినట్టుగా తెలియదు, వేసిన వాడికి తప్ప చూసిన వాడికి తప్ప. చిన్న చిన్నగా అయిపోతాయి పాదరసం. అన్నీ కలపండి, కలిసిపోయినట్టు తెలియదు, విడిపోయినట్టు తెలియదు చేసేవాడికి తప్ప. సాక్షిభూతం అంటే విట్నెస్. అలాగే ఇక్కడ ఆత్మలు వాటి వాటి రూపాల్లో, శక్తి రూపాల్లో ఉంటూ ఆత్మాలోకం అని ఒకటి ఉన్నది మన పైన, పితృలోకం అని ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఐడియల్ ఆత్మల లోకం అని ఒకటి ఉన్నది. ఐడియల్ శరీరాలు లేవు, దాన్ని ఆత్మలోకం అనొచ్చు, ఆత్మల లోకం అనొచ్చు. చనిపోయినప్పుడు వెళ్ళే ఆత్మ ఒక పర్పస్ఫుల్గా వస్తుంది కొన్ని పనులు చేయడానికి. అవి పనులు చేసుకుంటుంది, కొన్ని మిగిలిపోతాయి. మిగిలిపోయినప్పుడు అదేం చేస్తూ ఉంటుంది, మరి పోస్ట్పోన్ చేసి ఇంకొక బర్త్లో, ఇంకొక శరీరంలో, ఇంకో తల్లిదండ్రుల గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జననం తీసుకొని అవి కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తుంది. ఎలాగైతే ఎక్కడో బీహార్లో ఉద్యోగం, ఎవ్రీ 3 yearsకి మార్పు, మీకు తెలియని విషయాలు లేవు. ఒక చోట లైఫ్ లాంగ్ ఉద్యోగాలు ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అంతే, స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఈ స్టేట్ లో తిప్పుతూ ఉంటారు కదా. అలాగే ఈ ఉపమానం చెప్పా. అలాగే ఈ ఆత్మలు ఒక శరీరంలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా నాకు ఇలాంటి బిడ్డ కావాలి, అలాంటి బిడ్డ కావాలి, ఇలాంటి గుణాలు కలిగిన వాడు కావాలి, ఇలాంటి గుణాలు కలిగిన తల్లి కావాలి అనుకోవడం, కోరుకోవడం తప్పు లేదు. వ్రతాలు చేయడం తప్పు లేదు. పుత్ర కామిష్టి అనేటువంటి కూడా గతంలో ఎంతో మంది చేశారు, పిల్లలు లేని వాళ్ళు. సరే, పుట్టారు, అంతా అయింది. కానీ తల్లిదండ్రులు ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి ఆత్మలతో మాట్లాడే పద్ధతి ఒకటి పెట్టుకోవాలి. అప్పుడు మంచి ఆత్మలు చెడ్డాత్మలు గుర్తిస్తాయి. నా గర్భంలో మంచి ఆత్మ ప్రవేశించిందా తల్లికి తెలియదుగా. అవును, మరి అలా తెలియాలి కదా. ఇప్పుడు నేను మీ ఇంట్లోకి వస్తే కాలింగ్ బెల్ కొడతా, అదేదో చూస్తారు ఆ అద్దంలోంచి, రెండో లేకపోతే ఏదో అంటారు. మొత్తానికి గుర్తుపట్టిన వాళ్ళు రాకపోతే వేరే వాళ్ళు రారు కదా. ఈ మధ్య అన్ని రకాల వాళ్ళు, ఇది సేల్స్ గర్ల్స్ దగ్గర నుంచి రకరకాల వాళ్ళు వస్తున్నారు కదా. అయితే ఇక్కడ ఆత్మలు మాట్లాడే పద్ధతి అంటే దయ్యాలు భూతాలు అనకూడదు, అవి స్వచ్ఛాత్మలు, మంచి ఆత్మలే. చేసే పనులను బట్టి మనం చెడుగా భావన చేస్తూ అనుకుంటున్నాం, అంతవరకే. కానీ ఆత్మలు అన్నీ మంచివే, ఆత్మల గుణాలు మంచివే. అవి తీసుకునే నిర్ణయాలు పొరపాటున అవ్వచ్చు. అంటే చెడ్డగా ఆలోచించి బ్యాడ్ థాట్స్ తో ఆ జన్మలు తీసుకొని పగ సాధించడాలు ఇలాంటివి కూడా చేస్తాయి. కానీ అంత పాపాలు వీళ్ళు కూడా చేయకుండా మంచిగా ఉంటే అసలు ఆత్మల్ని మళ్ళీ పుట్టడానికి అవకాశమే ఉండదుగా. ఇప్పుడు నేను కోరికతో ఆ కోరిక తీరకుండా చనిపోతా, మళ్ళీ ఆ కోరిక తీరడం కోసం మళ్ళీ జన్మెత్తుతున్నా, స్త్రీగానో పురుషుడుగానో ఏదో. మరి అది తీర్చుకున్న తర్వాత మళ్ళీ శాశ్వతంగా మళ్ళీ నేను జన్మ కావాలంటే ఎత్తగలను, వద్దంటే మానేయగలను. అది ఆత్మకి ఆ శక్తి ఉంటుంది, ఇది గ్రహించాలి. అంటే డిసైడ్ చేసుకోవచ్చు, కేపబిలిటీ, కెపాసిటీ, సోల్ విల్, ఆ శక్తి ఉంది దానికి. అది మంచి గుణాలు అన్ని మంచిగా ఉంటే, అది భగవంతుడికి ఉండే అన్ని గుణాలు ఉన్నప్పుడు మీరు మానవుణ్ణి దేవుడు అంటున్నాం కదా. రాఘవేంద్ర స్వామి దేవుడు అంటున్నాం, మరి పుట్టపర్తి బాబాని దేవుడు అన్నారు, షిరిడి బాబాని కూడా అంటున్నారు, మరి వీర బ్రహ్మేంద్ర స్వామిని అన్నాం,
అంతా దైవ స్వరూపులు అంటున్నాం. అంటే దైవ స్వరూపంగా మీరు మారతారు మీరు చేసే చేష్టల వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల. అలాగే తల్లిదండ్రులు కూడా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పిల్లల కోసం చేస్తున్నారు. అలాగే మంచి పిల్లాడు కావాలి, మంచి అమ్మాయి కావాలి అన్నట్టుగానే ఇంకొంచెం అడ్వాన్స్మెంట్గా ధ్యానం, యోగం కనుక చేస్తే ఎలాంటి సంతానాన్ని మీరు కోరుకుంటున్నారో అలాంటి సంతానం మీకు 100% పొందడానికి ఆ పూజ, ఆ అభ్యర్థన, ఆ రిక్వెస్ట్ ఫలితం వస్తుంది, ఫలిస్తుంది. సింపుల్ గా చెప్పా. అంతే, మీ చేతిలో ఉంది. తల్లిదండ్రుల చేతిలో మంచి సంతానాన్ని కనడానికి కూడా ఒక అవకాశం ఉంది. గతంలో బెడ్రూమ్స్లలో అక్కడ దేవుడి విగ్రహాలు ఉండేవి, ఫోటోలు ఉండేవి మా చిన్నతనంలో. ఇప్పుడు అన్ని మారిపోయి ఆ గుర్రాలు లేకపోతే ఇంకేదో రకరకాల పోస్టర్స్ పెట్టకూడదని పెట్టేశారు. అప్పుడు వీళ్ళ థాట్స్ బెడ్రూమ్ లో వాళ్ళు ఏ ఆలోచనలు, ఏ ఫోటోలు చూసి ఏ థాట్ అయితే వస్తుందో యూ విల్ గెట్ దట్ టైప్ ఆఫ్ థాట్స్ హ్యావింగ్ చిల్డ్రన్. అలాంటి పిల్లల్నే మీకు జననాన్ని ఇవ్వడానికి అవకాశం. భావం అదే కదా, థాట్ అదే కదా, క్యారీ అదే కదా. ఎక్కువ ఏది ఆలోచిస్తే ఆ రూపమే వస్తుంది. మీరు ఒకటి ఆలోచిస్తే ఒకటి రాదు. అందుకని మీరు ఆలోచన ముఖ్యం, కోరికలు ముఖ్యం. ఇప్పుడు కోరికలు అంటే కూడా పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు చాలా గొప్పగా చదువుకొని గొప్పగా అయ్యారు, గొప్పగా సంపాదిస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మనం కూడా అలా అవుదాం, సహజం. అలాగే ఈ యొక్క పిల్లల్ని కనడంలో కూడా ఆత్మల్ని ఆ విధంగా చేసి, అంటే ఆత్మల్ని పూజించడానికి వేరే అలాంటివి ఏమీ లేవు. భగవంతుడినే పూజ చేయాలి. భగవంతుడినే పూజ చేసి, అమ్మవారిని, అయ్యవారిని పూజ చేసి, నాకు మంచి గుణములు కలిగిన బిడ్డను నాకు ప్రసాదించండి, మా ఇంటి పేరు ప్రఖ్యాతుల్ని, ఇంటి కుల గౌరవాన్ని, వంశ గౌరవాన్ని నిలిపేటట్టు పిల్లల్ని ప్రసాదించు తండ్రి అని దండం పెట్టుకొని మనం ఆ స్వామికి ఎప్పుడు విధేయతగా ఉన్ననాడు మంచి సంతానం కలుగుతుంది. మంచి ఆత్మలు ఎంటర్ అవుతాయి, మంచి కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఎవరి మీద పగబట్టరు. అంటే మంచి పనులు, మంచి తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళు పిల్లలు అయితే తప్ప వాడు చెడ్డవాడు అనలేం కదా, అంతే కదా, సహజంగా. మంచి ఆత్మల్ని మనం ఇన్వైట్ చేయొచ్చు, మంచి ఆత్మల్ని సంతానంగా పొందొచ్చు, మంచి రూపాలు ఇవ్వచ్చు, మంచిగా ఆనందంలో పాలు పంచుకోవచ్చు, పిల్లలతో ఆనందంగా ఉండొచ్చు, వాళ్ళకి పగబట్టకుండా చేయొచ్చు, శత్రువులుగా మారకుండా చూడొచ్చు. మన పెంపకం కూడా మంచి గుణాలు తల్లిదండ్రులు కూడా కలిగి ఉండాలి. అప్పుడే ఆ పిల్లల్ని మంచిగా పెంచగలుగుతాం. మంచి స్కూల్లో వెతికి 2-3 లక్షలు పెట్టి వేయడంలా మరి చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ లో ఎందుకు వేయడం లేదు అంటే అక్కడ బాగా చెప్తారేమో, అక్కడ బాగా టీచింగ్ ఉంటుందేమో. ఈ చిన్న విషయం. అలాంటిది భగవంతుడు కూడా కోరుకున్నప్పుడు నిర్ణయం, ఆయన మంచి నిర్ణయం ఇస్తాడు. మంచి తథాస్తు అంటాడు. మనం స్వామివారిని, తల్లిగారిని, ఎవరినన్నా మనం మంచి మనస్సుతో సంకల్పం, మనం మంచి భావాన్ని కలిగి ఉన్నప్పుడు మనకి మంచి జరుగుతుంది. ఇలాంటివి ఏమి దానికి మరి అర్థాలు, పెడార్థాలు తీయకుండా, అలాంటి వాటికి మనం అవకాశం లేకుండా మనం చెయ్యొచ్చు. మరి మంచి విశేషమైనటువంటి మానవుల రామరాజ్యాన్ని తలపించేటువంటి రోజుల్ని మనం తీసుకురావచ్చు. అందరూ మంచిగా ఉంటే దొంగలు ఉండరుగా. ఇప్పుడు దొంగలు ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్లో ఉండవు, హాయిగా అందరూ మంచివాళ్ళు. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. అంటే ఇది కలియుగంలో ఈ ధర్మాలు వేరు. ఈ కలియుగ ధర్మం గురించి, కలిలో జరిగే విషయాల గురించి, కలి ప్రవేశాల గురించి, మరి ఎలాంటి విపత్తరమైనటువంటి భావాలు మనుషులు కలుగుతాం, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఏ విధమైనటువంటి క్షామం కలుగుతుంది, ఇవన్నీ కూడాను, భూకంపాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అది ఒకరోజు మనం తప్పకుండా కలియుగంలో జరిగేటువంటి విషయాల గురించే మనం ఫోకస్ చేసి దాని గురించి విశేషంగా చెప్పుకుందాం. అతి త్వరలో మన ప్రేక్షకులకి అందిద్దాం. ఆ విధంగా వాళ్ళకు కూడా కొత్త విషయాన్ని మనం తెలియపరచచ్చు. ఎందుకంటే అందరికీ కూడా డౌట్స్ అవసరం కూడా. అవును, ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అందరు కూడా చూస్తుంటే ఎక్కడ కూడా మంచి లేదు. అసలు మంచికి అడ్రస్ ఇద్దాం. మన పుస్తకాల్లోనూ మన పురాణాల్లో మంచి అనే దానికి అడ్రస్ ఉందమ్మా. తప్పకుండా దాని గురించి ఇద్దాం. అమ్మా, శుభం తల్లి. ధన్యవాదాలు.